అన్నది పోలీసులు పెడుతున్న అభియోగం. సో దాంట్లో కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు అది నడుస్తుంది. ఇప్పుడు 2 రోజుల నుంచి అదే ఎపిసోడ్. ఇక కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, రాత్రా, పొద్దుగాలనా, తెల్లారా, రేపా, ఎల్లుండి అన్న చర్చ నడుస్తున్నది. ఆయన కూడా అందుకు అనుగుణంగానే దాని నుంచి ఏదైనా సింపతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి రైతులను తెప్పించుకున్నారు, తెలంగాణ భవన్లో కూర్చున్నారు, మీడియాని పిలిచిండు, అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, పార్టీ కార్యకర్తలు అందరు ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇట్లా ఈ ఎపిసోడ్ నడుస్తున్నది. ఒక పొలిటికల్ అండ్ సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ అంటేనే. ఆ సిచ్యువేషన్ ను అద్భుతంగా ఆయన టేక్ ఓవర్ చేస్తాడు. మొన్నగా నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని ఎట్లా అద్భుతంగా వాళ్ళే చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఎట్లా వాళ్ళ సైడ్ తిప్పుకుంటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా సేమ్ అదే ప్రయత్నంలో భాగంగానే ఉన్నాడు. ఎందుకంటే నిన్న మొన్న మొత్తం అమయ్ కుమార్ కూడా అప్రూవర్ గా మారిండని చెప్పి 1,00,000 కోట్లకు పైన అవి తేలుతుంటే అది మొత్తం ఏంటంటే ఊరినట్టు ఊడుతున్నాయి వీళ్ళు. అదే చాలా నథింగ్. అదే 1 ఎకరం 100 కోట్లు, 1 ఎకరం 100 కోట్లు, కొన్ని వేల ఎకరాలు కొట్టిపడేసి, 1000 ఎకరాలు అసైన్డ్ భూములు. ఇప్పుడు అక్కడ కూడా అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఇందిరమ్మ రాజ్యం అంటుండు, ఇందిరాగాంధీ టైంలో ఇచ్చినటువంటి భూములు కూడా ఇప్పుడు అక్కడ లగచర్ల వాటిని మళ్ళీ తీసుకునేట వాళ్ళకు నిర్వాసితులు అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి భూములను మొత్తం కూడా రెగ్యులైజ్ భూదాన్ భూముల కాడికెళ్ళి చేశారు కదా వీళ్ళు మొత్తం. సో వీటన్నిటికెళ్ళి ఆయనకు ఉచ్చు బిగిస్తున్నది, రేపు కాళేశ్వరం ఉచ్చు బిగిస్తున్నది. ఇవన్నీ ఒక వార్తలు అక్కడికెళ్ళి వస్తున్నాయి. ఇక్కడ కార్ల రేసులకు సంబంధించినటువంటి కావచ్చు, వీళ్ళ ఇల్లీగల్ దందాలు వాటిల్లో పోతే ఇప్పుడు లిక్కర్ రాని లెక్క ఈయన కార్పొరేట్ విలన్ గా ఎట్లా కాబోతాడో, దొంగ అన్నట్టుగా ఎట్లా చిత్రీకరించబడతాడో, దాని కాకుండా ఈ రైతులకు సంబంధించిన అంశాన్ని తీసుకొని దాంతో ఒక సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. నేనైతే అనుకుంటున్నా దీంట్లో వీళ్ళు ఏం అరెస్ట్ చేయకపోవచ్చు, దీంట్లో అరెస్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు దీంట్లో అరెస్ట్ చేయాలంటే వీళ్ళ దగ్గర కంప్లీట్ రికార్డ్స్ ఉండాలి. కేటీఆర్ నిజంగా పోయి కలెక్టర్ మీద దాడి చేయి, మీరు రాళ్ళు తీసి కొట్టుండ్రి, కట్టెలతో వాళ్ళని కొట్టుండ్రి అని చెప్పిన అయితే రికార్డెడ్ లో ఉంటే గానీ ఏం చేయలేరు వీళ్ళు. అక్కడ అటువంటి రికార్డెడ్ ఉంటే అప్పుడు ఏం చేయలేరు. లేకపోతే అనవసరంగా పబ్లిక్ సింపతి, అరే జనం కొట్లాడుతారు కదా భయ్, జనం వెంబడి ఉన్నాడు, ఆపోజిషన్ ఓడగొట్టిరు కదా, ఆపోజిషన్ లీడర్ అన్నప్పుడు ఆయనతో మాట్లాడకపోతే ఇట్లా అనేది ఒక సింపతి క్రియేట్ అవుతుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉండొచ్చు. నిజంగా కనుక కేటీఆర్ది రోల్ ఉండేది ఉంటే కేటీఆర్ కాదు, కేటీఆర్ అయ్యను కూడా లోపటేసేందుకు వెనకకు పోదు గవర్నమెంట్. కానీ దానికి ఆధారాలు కనుకుంటే బెస్ట్ ఉంటుంది. లేకపోతే ఇది ఇంకో తీరుగా పోతుంది. దీన్ని ఒక్కదాన్ని వాడుకొని మిగతా అన్నిట్లలో కూడా కావాలని చేసిండ్రు, ఉట్టిగా కుట్రతో చేసిండ్రు. మేము ఆయన జైలు పంపించిన వాడికి ఆయన ఇప్పుడు మమ్మల్ని జైలు పంపించే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పని చెప్తా అనేది ఒక నెరేటివ్ బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పక్కా కేటీఆర్ వీళ్ళకు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే కేటీఆర్ అనేటైనా బొక్కల పోవాల్సిందే, కేసీఆర్ బొక్కల పోవాల్సిందే. వాళ్ళ మీద ఉన్నాయి అన్ని గణం వాళ్ళ అలిగేషన్స్ ఉన్నాయి, అన్ని చేసిండ్రు కూడా. హరీష్ కావచ్చు, వీళ్ళ కుటుంబం మొత్తం మూకుమ్మడిగా సంతోష్ కాడికెళ్ళి లోపడవలసిందే. పెట్టినప్పుడే వీళ్ళు నమ్ముతారు, లేకపోతే వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. కానీ సెంటిమెంట్లు లేపి వాళ్ళ భుజాల మీద చేలేసి అయ్యో ప్రెగ్నెంట్ పిల్ల మీరు గింత ఘోరం అంటారా, మీరు మనసులను చంపిర్రు ఆయన, ఘోరంగా చంపిరు, మీరు నాశనం పట్టించారు. అసలు బయటికి ఏమన్నా మాట్లాడినిచ్చిరా మీరు? ఇయ్యాల పెద్ద సుఖం పూసలు లేక మొసలి కన్నీరు బాలింతలను తీసుకుపోయి జైల్లో వేసారు, లోపటేసారు. మామూలు హింస పెట్టిరా వీళ్ళు చేయలేదా? భూముల కాడ భూముల కాడ ఎట్లా కొట్టిరు ఒక్కొక్కరు డొక్కలలో తన్నీరు మొత్తం. డొక్కలలో మొగ పోలీసులు పట్టుకొని డొక్కలలో తన్నీరు. గంతకన్నా హీనమా? సో వీళ్ళన్నీ చేసి కూడా వీళ్ళ రాక్షసత్వం అన్ని చేసి ఇవాళ ఇప్పుడు కూర్చొని మళ్ళీ వీళ్ళ మీద మాట్లాడుతారు. కానీ వీళ్ళు కూడా అదే పని చేసే కాడికి వీళ్ళు రాత్రి ఇప్పుడు పోయి మొత్తం ఆడేంది టెర్రరిస్టులు ఉన్నట్టు మొత్తం ఏదో బార్డర్కి వెళ్ళి వచ్చి ఇక్కడ కూర్చొని టెర్రరిస్టులకి వెళ్ళి హమాస్ కాడికి వెళ్ళి ఏదో మిసైల్స్ వచ్చి ఇక్కడ పడుతుంది అన్నట్టుగా రాత్రి 1ంటికి పోయింది, ఆ లైట్లు బంద్ చేసుడైంది, కంప్లీట్ గా కందిళ్ళు పెట్టుకొని చూసి మొగోళ్ళు ఎవ్వరుంటే వాళ్ళని కొట్టుడైనా అది అంటే బోత్ సేమ్ కూడా. అందుకని అంటున్నా, ఒక తల్లి పిల్లలు కాదు కమల పిల్లలు లెక్కనే కనబడుతున్నారు. కొద్ది రోజులు అయితే ఆ మాట కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ కేటీఆర్ మాత్రం దీన్ని అద్భుతంగా టీఆర్ఎస్ వాళ్ళు సింపథెటిక్ లైన్ తీసుకొని దాన్ని వాడుకునే ప్రయత్నం. వీళ్ళు కేవలం రాజకీయాలు చేస్తారు. కేటీఆర్ కూడా ఆ రైతుల మీద వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకు ఆ సిచ్యువేషన్ వాళ్ళ అరెస్ట్కు సంబంధించినటువంటి వాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు ఆయన. సో మీకు నమ్మకం ఉందా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చా? నాకు క్లియర్ కట్ గా నేను దీంట్లో అరెస్ట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. ఇది కాక ఇందులో ఎవిడెన్స్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే వేరే అయితే ఉన్నాయి. కార్ రేస్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, భూములు అనేది అది చెప్పనక్కర్లేదు. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఈ 11 నెలలు కూడా టైం వేస్ట్ చేసి 11 రోజులు చాలు వాళ్ళని బొక్కలేసేందుకు. మరి ఎందుకు లేట్ చేస్తున్నారు నాకైతే తెలుస్తలేదు, నాకు అర్థమైతలేదు. బరాబర్ చేయాల్సిందే. నేను వాళ్ళ వేదికల మీద ఉన్నప్పుడు కూడా నేను ఈ మాట చెప్పిన, వాళ్ళ 100% మీరు కేసులు పెట్టాలి, వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి. ఎట్లొచ్చినాయి పైసలు? ఇండ్ల దర్వాజాలు కాడికెళ్ళి లేకుండా ఇండ్లు కూడా లేని వాళ్ళకు బుర్జు ఖలీఫాలా 100 కోట్లు పెట్టి బంగ్లాలు ఎట్లా కొన్నారు వీళ్ళు? బయటి దేశాలలో పోయి ఫామ్ హౌస్ ఎట్లా కట్టిండ్రు?
పైసలు ఇక్కడి నుంచి బయట దేశాలకు ఎట్లా పైసలు పోయినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. లక్షల కోట్ల కుంభకోణాలు ఉన్న దగ్గర ఇన్ని రోజులు ఇంత టైం ఎందుకు పడుతున్నది వీళ్ళకు అనేది నాకు పెద్ద డౌట్ ఉన్నది. వీళ్ళు వేస్తారా కాంప్రమైజ్ అవుతారా అని. వేయాలే వాళ్ళ దగ్గర కక్కియాలి కూడా కదా. ఇల్లీగల్ గా పోయి వేరే స్టేట్లలో ఆఫీసులు కూడా కట్టుకున్నారు కదా. వీళ్ళు అన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి బా, ఎక్కడికి వస్తాయి? మామూలు విషయమా? వందల వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి సంపాదిస్తారు వీళ్ళు. అండ్ ఇంకొకటి నిజంగానే ఏదో ఒక కేసులో, ఈ కేసు కాకపోయినా ఇంకో కేసులో ఆయన అరెస్ట్ చేస్తే అయ్యో కేటీఆర్ అనే సిచ్యువేషన్ లో ఉన్నారా ప్రజలు? లేరు, ఉండరు కూడా. లేరు, ఉండరు కూడా. జనానికి జనం కళ్ళము కూడా కనబడతలేదా వాళ్ళు ఏం చేసిరు అనేది? కేటీఆర్ అనేట ఆయన పచ్చి అబద్ధాలు ఆడతాడు, కానీ ఏంటంటే చాలా ఆయనకు వీళ్ళకి ఏంటంటే ఒక అద్భుతమైన కళ ఏం నేర్చుకున్నాడు అంటే నిజాన్ని అబద్ధంగా అద్భుతంగా దొంగల కన్నా మంచిగా చెప్తారు వీళ్ళు. అంతే. పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చోబెడతాడు, ఎంత మంచిగా అంటే పొద్దున్న లేసి అదే పని చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఒక అట్లనే చెప్పగలిగేంత నిష్ణాతులు వీళ్ళు. దాని ప్రవళిక ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ జనానికి గుర్తు చేయాల్సుకున్నా నేను. ప్రవళిక ఆత్మహత్యను ఎట్లా చిత్రీకరించింది అనేది మనకు జనాలందరికీ తెలుసు. దాని మీద మనం ఎక్స్ప్లెనేషన్ కాదు, కానీ ఆ ఆర్ట్, టాలెంట్, ఆ పదజాలము, వాళ్ళ ఎమోషన్ రక్తి కట్టించి పండిస్తారు. ఆయన కేటీ రామారావు అని పేరు పెట్టి ఎన్టీఆర్ లెక్క యాక్టింగ్ చేస్తున్నాడు. చాలా అద్భుతమైన యాక్టింగ్, మంచి కూర్చోబెట్టి ఓ పెద్ద సత్యహరిశ్చంద్రుని కడుపులోకి వెళ్ళి పుట్టినోళ్ళు లెక్కనే మాట్లాడుతున్నాడు. మాట్లాడితే నిజం కూడా కొత్తోడు ఎవడన్నా బయటికి వెళ్ళి వచ్చినోడు కనుక చూస్తే మాత్రం ఆ పాపం గింత అమాయకులను, గింత మంచోళ్ళను, గింత ప్రజల మీద గింత ప్రేమ ఉన్నోళ్ళను గింత గోస ఉంచుకుంటారా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అదేదో వీళ్ళు మేము ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు అని అనుకుంటా, మీకు మేము చూస్తాం, మీ భర్తలను మేము బయటికి తీసుకొస్తాం, అన్ని సుఖంపూస మాటలు మామూలుగా జనాలు ఈ మాటలు విని సింపతి వస్తాను కాదు. కానీ ఈ ఇష్యూ కాకుండా వేరే ఇష్యూస్లో ఇందులో ఆధారాలు ఉంటే జనంకు చెప్పాలి, ఫస్ట్ మొత్తం చెప్పాలి. క్లియర్ కట్ గా నిజంగా దాడి చేయండి మీరు అన్నారు అది అని. ఇలా ఇంకొకటి కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కలెక్టర్, ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉన్నారు, ఒక స్తంభం తీసుకుపోయి కొట్టిన తర్వాత ఎట్లా వస్తాడు కలెక్టర్? నాకు అది నాకు ఇప్పటిదాకా నాకు అనుమానంగా ఉన్నది. అసలు దీని వెనుక ఇంకేమైనా రాజకీయాలు కూడా నాకు తెలుస్తలేదు. అందరు కలిసి అసలు ఏంది వీళ్ళంతా ఈ దొంగలంతా కలిసి ఉన్నారా ఏందని కూడా తెలుస్తలేదు. ఇప్పుడు ఎట్లా వస్తాడు కలెక్టర్? ఎట్లా వస్తాడు? అంత సెన్సిటివ్ ఇష్యూ. మొన్న